ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. ముందు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి అలాంటి మహిళలు సాధారణంగా వాళ్ళు చాలా రకాల స్టేజెస్ ని దాటుకుంటూ ఆ లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. చిన్నతనంలో 0 నుంచి 13 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలు వాళ్ళకి గ్రోత్ పెరగాలి, అదేవిధంగా బ్రెయిన్ డెవలప్ అవ్వాలి, బోన్స్ బాగా డెవలప్ అవ్వాలి, ఇమ్యూనిటీ బాగుండాలి. కాబట్టి దీనికోసం కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి, అదేవిధంగా వైటమిన్ డి బాగా అందేలా చూసుకోవాలి, దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా అందేలా చూసుకోవాలి, ఐరన్ మరియు ఫైబర్ ఫుడ్ కూడా అందేలా చూసుకోవాలి. సో ఎవరైతే ఈ స్టేజ్లో మంచి ఆహారం తీసుకుంటారో, సరైన నిద్ర తీసుకుంటారో వాళ్ళకి తర్వాత టీనేజ్లో ఎంటర్ అయినప్పుడు ఏర్పడిన మెన్సెస్కి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి మెన్సెస్ ఇరెగ్యులారిటీస్ అవి లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉండేలా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి హెల్దీ ఫుడ్స్ తీసుకోకుండా జంక్ ఫుడ్, అదేవిధంగా సెడెంటరీ హ్యాబిట్స్ అంటే ఎటువంటి పని చేయకుండా ఉండటం వల్ల వాళ్ళకి ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే పీసీఓడి సమస్యలు, అంటే అదేవిధంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్, డిస్మెనోరియా అంటే మెన్సెస్లో పెయిన్ రావడం, ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎవరైతే టీనేజ్కి ఎంటర్ అవుతారో వాళ్ళు చక్కగా రోజు ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయడం అనేది చాలా చాలా మంచిది. పౌష్టిక ఆహారాల్లో కాల్షియం ఉండేలాగా, అదేవిధంగా ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తీసుకునే ఫుడ్లో ఐరన్ మరియు హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి. సో అదేవిధంగా ఇలా మనం కనుక టీనేజ్లో మంచి ఆహారం తీసుకోగలిగితే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలో చక్కగా మంచి ఇన్ఫెర్టిలిటీ లేకుండా, అంటే ఎటువంటి పిల్లలు పుట్టకుండా ఉండే సమస్య లేకుండా హెల్దీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ టీనేజ్లో చక్కటి ఫిజికల్ యాక్టివిటీ తీసుకుంటూ వెల్ న్యూట్రిషన్ చేసుకుంటూ స్లీప్ బాగుండేలా చూసుకుంటారో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, అదేవిధంగా మిక్స్డ్ అన్ని రకాల న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం, ఫైబర్ తీసుకోవటం వల్ల వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. లాక్టేషన్ పీరియడ్లో చాలామంది అశ్రద్ధ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే అశ్రద్ధ చేస్తూ ఉంటారో వాళ్ళకి బిడ్డకి న్యూట్రిషన్ సరిగ్గా అందే అవకాశం ఉండదు అనమాట. ఆఫ్టర్ 30 to 40 ఇయర్స్ మధ్యలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ వయసులో కూడా చక్కటి వ్యాయామం చేయటం, అదేవిధంగా హెల్దీ ఫుడ్ తీసుకోవటం, యాంటీఆక్సిడెంట్ తీసుకోవడం వల్ల స్కిన్ ఇమ్యూనిటీ కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఎవరైతే మెనోపాజ్కి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి చక్కగా మంచి కాల్షియం ఫుడ్ అవసరం అవుతుంది. కాల్షియం, విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హార్మోన్స్ తగ్గడం వల్ల బాడీ యొక్క కాల్షియం అనేది తగ్గిపోయి దానివల్ల ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ ఏజ్లో కనుక మనం సరైన ఫుడ్ తీసుకోవటం వల్ల మనకి మెనోపాజ్లో వచ్చే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 55 ఇయర్స్ దాటిన తర్వాత చక్కటి కాల్షియం మరియు విటమిన్ డి అనేది తీసుకోకపోతే కనుక ఆస్టియోపోరోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎముకలు చాలా ఈజీగా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే మహిళలు ఈ వీడియో చూస్తున్నారో చక్కగా మీ పిల్లలకి, అదేవిధంగా మీకు ఏ ఏజ్ గ్రూప్లో ఉంటే వాళ్ళు సరైన పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం, చక్కటి నిద్ర తీసుకోవడం, అదేవిధంగా సమృద్ధిగా వాటర్ తాగటం అనేది చేయటం వల్ల మనకి చాలా మంచి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.